బీఆర్ఎస్ పార్టీపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. ఓట్ల నమోదు తొలగింపు అంశాలపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధంగా ఎన్నికలకు వెళ్తోందని అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. ఒక్క పక్క బీసీల బిల్లుకు మద్దతు ఇస్తున్నామంటూనే మరో పక్క బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని అనడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ఓట్ల నమోదు తొలగింపు అనే అంశాల మీద బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది. అది కంప్లీట్ గా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు సంబంధించిన అంశమైనప్పుడు కూడా అది కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన అంశంగా చిత్రీకరించే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తున్నది. ఇది తప్పుడు సంకేతాన్ని తెలంగాణ సమాజానికి ఇచ్చే ప్రయత్నం. రెండవది ఏంటంటే, ఈరోజు అసెంబ్లీకి సంబంధించిన అంశాన్ని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి పొద్దుగాల నుంచి వాళ్ళు చేస్తున్న డ్రామాలన్నీ చూస్తున్నాం. మొదటగా యూరియా కొరకని అమరవీళ్ళ స్తూపం కాడ, అటు తర్వాత సెక్రటరియట్ గేట్ కాడ, మళ్ళీ తర్వాత ఓట్ల కోసం అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కాడ, ఇంకా ఒక రోజులో ఇన్ని యాక్షన్స్ చేస్తున్న పార్టీగా బీఆర్ఎస్ చరిత్రకెక్కుతుంది. కాబట్టి అసలు ఏ అంశం ప్రజల ముందు ఉండాలనో